హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. కుంభరాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీ మీద కరుణ కటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒకటే ఆగి ఉంది. ఎప్పటి నుంచో మీ మీద ఒక దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది ఇప్పుడు జరుగుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలని హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదను కాపాడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించని చెప్పేసింది కూడా. మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలో ప్రవేశించిందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతే సైలెంట్‌గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మీకు వచ్చే ఎటువంటి సంకేతాల దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కుంభరాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు. ఇక మీకున్న కష్టాలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి. అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది? అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా ఎక్కువ శాంతం దేవుడి వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే మీకు నిద్రలో మెలకువ రావడము. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మముహూర్తంలో మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చేస్తుంది. ఉదయము 3 నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మముహూర్తంలో మెలకువ అనేది వస్తూ ఉంటుంది. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడము, వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడతారు? దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్‌గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతంగా జనాల మధ్యలోకి వెళ్లరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గరే ఉంటే మీకు ఏది ఇంకా అవసరం లేదు అన్న భావనలో మీరు కలిగి ఉంటారు. ఇంకా ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది. అది కూడా మంచిగా ఉంటుంది. ఎలా అంటే ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులనేది ఇవ్వడానికి అవకాశం లేదనేది వస్తుంది. ఈ సమయంలో ఏమాత్రం కూడా వెనుకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మీ దగ్గర ఎంతైతే కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టుగా విరాళం ఇవ్వండి. కానీ ఎవరైనా పేదవాళ్ళకు సహాయం చేయడం కానీ అటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వదులుకోకుండా చక్కగా మీరు సహాయం చేయండి. అది కూడా మీకు ఒక సంకేతమే. దానికి తోడు ఎక్కువ శాతంగా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడే అనవసరమైన మాటల మీద మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మీకు ఎంతసేపటికి సేవా భావన అలాగే మీకు ప్రశాంతత అనేది ఉంటుంది. ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవడం ఎక్కువగా శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉంటుంది. అక్కడే అర్థమైపోతుంది కదా! చూడండి, మానవుడు అనేవాడికి ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసును అలాగే మైండ్‌ను పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో మంచి రూట్‌లో అనేది నడుస్తారు. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించిందని. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మీకు ఎటువంటి కష్టాలు కూడా ఉండవు. అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ ఫ్యామిలీని పరంగా కావచ్చు, అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి.
ఇక్కడి నుంచి చెప్తున్నాం కదా! ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకోని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్ ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏంటి? ఆ దైవశక్తికి మనకు ఏ విధంగా పూజలనేవి చేసుకోవాలి? అలాగే ఎటువంటి జాగ్రత్తలు చేయాలి? ఆ దైవశక్తి ఎవరో కాదు. సాక్షాత్తు కాళీ అమ్మవారే. మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది. ఆ భద్రకాళియే మీ ఇంటికి రాబోతుంది. మీకున్న ఎలాంటి శత్రువుకైనా సంబంధించిన బాధ మీకేదైతే ఉంటుందో, ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీకు అందుబాటులోకొస్తుంది. అయితే ఈ కాళికా అమ్మవారు మన ఇంట్లో తిరగడం వల్ల ముందుగా మనము ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్‌ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం గదా! ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానం ముందు ఎటువంటి చెత్తా చెదారం లేకుండా డస్ట్‌బిన్ లాంటివి లేకుండా చూసుకోవాలి. గుమ్మం ముందే చెప్పులనేవి వదిలేస్తుంటారు. అలాగా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు ఎలాంటి పరిశుభ్రంగా పెట్టుకునే అవకాశం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారు ఇంటికొచ్చే ముందుగా కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాళీ అమ్మవారు కటాక్షం మీ మీద కలుగుతుంది. మేము చెప్పిన ఈ సంకేతాన్ని మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది.